అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మేమైతే ఆఫీస్‌కి వెళ్ళేసి వచ్చామనమాట. అండ్ ఇంకోటేంటంటే ఈరోజు మౌంటీది అపాయింట్‌మెంట్ ఉంది. అంటే బాతింగ్‌కి దానికి సంబంధించింది అపాయింట్‌మెంట్ ఉంది. బాతింగ్ చేయడం కోసము. సో, దానికోసమని వచ్చారు. అంటే వస్తున్నామని కాల్ చేశారు. ఇంకా రాలేదు. రాగానే తీసుకెళ్ళాలి. అండ్ ఇంకోటి మౌంటీకి కూడా బాగా హీట్ అయిందండి కదా! బాడీ మోషన్స్ అయితున్నాయి. ఇంకోటొచ్చేసేసి బాగా కాలుకి చిన్న కురుపులాగా అయింది. హీట్‌కి. సో, అది కొంచెం నడవలేకపోతున్నాడు. అది గూడా ఒకసారి అంటే డాక్టర్ కాడికి తీసుకెళ్ళి చూయించుకొని, తర్వాత బాతింగ్‌కి అపాయింట్‌మెంట్ గూడా ఉంది. అది ఒకసారి చూయించాలి. సో, పెట్స్ ఉన్న వాళ్ళకి ఒకటండి వ్యాక్సినేషన్ మాత్రం కంపల్సరీ ఎప్పటికప్పుడు ఏయించండి. ఇప్పుడు మా మౌంటికైతే అన్ని వ్యాక్సినేషన్స్ అయిపోయాయి. ఇందాక నేను ఫోన్ చేస్తే అంటే జనరల్‌గా డాగ్స్‌కి కూడా కొన్ని మనకి కరోనా లాగా కొన్ని అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి అయితుంటాయి. డాగ్ టు డాగ్. సో, అది అయిందేమో అన్నట్టు ఒక డౌట్‌తోని వాళ్ళు మా బాతింగ్‌కి అపాయింట్‌మెంట్ తీసుకుంటే వాళ్ళు అడిగారు. మీరెళ్లి చూయించుకున్న తర్వాత మాకు కాల్ చేయండి అని. సో, నేనైతే ఫోన్‌లో మాట్లాడితే అలాంటిది ఏం లేదు. మన మౌంటీకి అలా కాదని చెప్పారు. మేము రెగ్యులర్‌గా మౌంటీని డే 1 నుంచి చూయించింది అక్కడే. సో, ఐ హోప్ మంచి రిజల్టే వస్తదనుకుంటున్నాము. కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అది కురుపు అవ్వడం వల్ల కొంచెం నడవడానికి ఇబ్బందయితే పడుతున్నాడు. చూడాలి. ఇంకా వాళ్ళొచ్చి చెక్ చేసిన తర్వాత ఏమంటారో చూసి దాన్ని బట్టి. అంటే ఆల్రెడీ మేము కన్సల్ట్ అయిన వాళ్ళు గూడా అదే అన్నారు. పారవ్ అయితే కాదండి. ఎందుకంటే మౌంటీకి అన్ని వ్యాక్సిన్స్ వేస్తున్నాము. అండ్ అడ్వాన్స్‌డ్ వ్యాక్సిన్స్ గూడా వేయించాం. రీసెంట్‌గానే 2 మంత్స్ అయిందనుకుంటా. అడ్వాన్స్‌డ్ వ్యాక్సిన్స్ గూడా కంప్లీట్ అయిపోయి ఇయర్లీ వన్స్ ఉంటుంది గదా! అది. సో, అంటే ఇయర్ మొత్తానికి ఒకసారి వేస్తారు. ఒక్కసారి వేస్తారు. సో, కంపల్సరీ వేయించాలండి. అంటే మనకి ఇంట్లో డాగ్స్ ఉంటే మాత్రం వాటి నుంచి మనకి ఎటువంటి రేబీస్ లాంటివి రాకుండా, అంటే కరిసినప్పుడు చిన్న చిన్నగా అంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు మనం ఎలా అయితే హైపర్ అయితామో డాగ్స్ కూడా హైపర్ అయితాయి. అంటే వచ్చి అంటే మనం పట్టుకోవాలని చూసినప్పుడు వాటికి చేతులు ఉండవు గదా! కాళ్ళతోని వాటికి ఎప్పటికప్పుడు నెయిల్ ట్రిమ్మింగ్ గాని, టీత్ క్లీనింగ్ కానీ, నెక్స్ట్ వచ్చేసేసి వాటికి కేరింగ్ తీసుకోవాలి. సో, ఆల్రెడీ పెట్స్ ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉంటాయి. సో, చాలా మంది ఇంట్లో పెట్స్ అవసరమా? ఇప్పుడు మీకే అంటే మీరు బిజీగా ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉంటారని. కానీ మీకోటి చెప్తానండి. పెట్స్‌తోని ఉండే బాండింగ్ వేరే అండి. మౌంటీ మా ఇంట్లో ఎట్లా అంటే మాకు ఇంకో అనదర్ బేబీ లాగా. చానా అంటే మమ్మల్ని గాని, మా పిల్లల్ని గాని చానా అన్‌కండిషనల్ లవ్ ఉంటుంది మౌంటీది. ఇంకోటి ఒక రోజు కనిపియకపోయినా రేణు బాగా అల్లాడిపోతాడు. ఎతుక్కుంటాడు. మేము ఖమ్మం పోయినప్పుడు అంటే 2, 3 డేస్ అత్తయ్య కాడ ఉన్నాడు కదా! తర్వాత అసలు చూడాలి ఆ కార్‌లో వచ్చేటప్పుడు ఒకటే అంటే ఇప్పుడు ఇంకోటి ఎప్పుడైనా మేము జనరల్‌గా తీసుకొనెళ్తాం కదా! ఎక్కడికైనా అంటే ఫ్రెండ్స్ కాడికి గాని, రిలేటివ్స్ ఇంటికి గాని ఎళ్ళినప్పుడు అసలు ఇల్లు మొత్తం తిరుగుతాడు కనిపియకపోతే. సో, అంత మంచి అంటే బాండింగు ఓన్లీ పెట్స్‌తోనుంటుంది. ఇంకోటి మన నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా మనతోనే ఉండే ఒక ట్రూ రిలేషన్‌షిప్ ఏదైనా ఉందంటే అది పెట్సే అండి. మేమైతే స్వయంగా అంటే చూసాం అనుభూతి అంటారు కదా! మా ఇంట్లో మేము పెంచందంటూ లేకుండా ఇండక్షన్ వల్ల వేడి చేసి అలా అవుతుండొచ్చు. 2 రోజులు కర్డ్ రైస్ పెట్టమన్నారు. ఇంకోటి బాతింగ్ కూడా అంటే నేనే ఇంట్లో చేయిస్తాం అప్పుడప్పుడు. కానీ ఈ రోజు ఏంటంటే బాతింగ్ బయట మనకు రెగ్యులర్‌గా వచ్చే అంటే పెట్ కేర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళ కాడికి తీసుకెళ్ళి బాతింగ్ కూడా చేయిద్దాం అనుకుంటున్నాం. మెడికేటెడ్ బాతింగ్. సో, అది కూడా అయిపోతే కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ బయటపడతాడనేది మేము అందుకోసం బుక్ చేసింది రేణు. కొంచెం మీరు కూడా చూడండి ఎట్లా నడుస్తున్నాడని. మౌంటీ కమ్ చూసారు కదా! కొద్దిగా కుంటున్నాడు. కాలుకి కొద్దిగా ప్రాబ్లం అయింది. సో, అది ఒకసారి కిందికెళ్ళి బాతింగ్ చేయించుకొని వస్తాను. ఇది ఎందుకు పెడతామంటే ఇట్లాంటి దెబ్బలు తగిలినప్పుడు పెట్స్ ఎస్పెషల్లీ యానిమల్స్ ఏం చేస్తాయంటే బాగా లిక్ చేసుకుంటూ ఉంటాయి. అంటే నాకుతూ ఉంటారు. సో, దానివల్ల కొన్నిసార్లు పుండు పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని ఇది పెట్టి ఉంచుతాం అనమాట. నెక్ కాలర్ అంటారు ఇది. దీనివల్ల ఏంటి అంటే తనకి ఇక చూడండి ఎమ్మటే అంటే ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా! బాతింగ్ చేసి వచ్చిన తర్వాత ఎలా అవుతాడో చూడండి. Monty, come. Go. బాతింగ్కి పోతున్నాడు. వచ్చాక చూడండి ఎంత బాగా కాలికి కింద
చురుకులాగా అయింది కాదు నల్లగా ఉంటుంది ఇది ఆల్రెడీ అన్ని వ్యాక్సిన్స్ అయిపోయాయి. ఈవెన్ పార్వో అంటే ఇలాంటివి కూడా పార్వో లాంటివి ఏమి రావద్దని మొన్న హై అంటే అడ్వాన్స్డ్ వ్యాక్సిన్స్ వేయించారు. పార్వో అసలు రాశారు వాడికి. ఇంకోటి మొన్న 4-5 రోజులు అంటే 2-3 వీక్స్ ఖమ్మము మౌంటీ ఫ్రెష్ అయ్యాడు. మౌంటీ కమ్ 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 మౌంటీ బాతింగ్ అయింది మౌంటీది. మౌంటీ పెయిన్ తగ్గిందా? ఇందాక కంటే కొంచెం బెటర్ నడుస్తున్నాడు కదా, ఇంత ఫ్లఫీగా ఉన్నాడు. గుడ్ బాయ్. సూపర్ మౌంటీ. షట్. సో ఇంటికి త్వరగా వచ్చేసాం కదా అండి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ చేశాను. నిన్న మార్కెట్ ఉంటుంది, నైట్ తీసుకొని వచ్చాను అనమాట. ఇలా కొంచెం వేదార్థ్ వాళ్ళకి ఇష్టము స్వీట్ కార్న్, చాలా సార్లు చెప్పాను మన వీడియోలలో, ప్రీవియస్ వీడియోలో కూడా కొన్ని రెసిపీస్ అట్లా చేసి పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గోంగూర కడిగి పెట్టాను, మార్నింగ్ వాటర్ లో పెట్టేసి ఇక కడిగి ఇలా వడగట్టేసి వెళ్ళాను అనమాట. ఈ స్ట్రెయిన్ అయిన తర్వాత కొంచెం ఆరబెట్టేస్తాను. మొన్న సునీత వదిన నేను తీసుకొచ్చుకున్నాం కదా, ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే ఆల్రెడీ మొత్తం చేసేసారు, ప్రిపేర్ చేసేసారు. అంటే ఎర్ర గోంగూర పుల్లటిది, తెల్ల గోంగూర తీసుకొని వచ్చారనమాట. అన్నయ్య వాళ్ళు ఎక్కువ తెల్ల గోంగూర తినారంట, కొంచెమే తెచ్చుకున్నారు. నేనేంటంటే మాకు ఎప్పుడు తెల్ల గోంగూరనే ఎక్కువ యూజ్ చేస్తుంటాము. ఎర్ర గోంగూర ఏంటంటే అన్నయ్య వాళ్ళు పచ్చడి పెట్టడానికని తీసుకొచ్చారు, నిల్వ పచ్చడి 1 year కి సరిపోను తీసుకొని వచ్చారు. సో ఇదనమాట ఈరోజు ఈ బ్లాగ్. అయితే డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ మీ ఇంట్లో పెట్స్ కూడా ఉంటే కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి. బాబు అంటే మౌంటీకి హీట్ అయింది బాగా, మాతో పాటు మౌంటీ కూడా అన్ని తిరగడం అన్ని చేశాడు కదా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అక్కడ 1 week 10 days వరకు అక్కడ ఉన్నాడు కదా. సో బాగా హీట్ అయిందని చెప్పారన్న. డెఫినెట్ గా మీ అందరికి కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మౌంటీ అయితే ఫ్రెష్ అయిపోయాడు బాగా, చూడండి ఎలా ఉన్నాడు. ఇప్పుడు జషు ఇక ఫుల్ ఆడుకుంటది, ఇష్టం బాగా అట్లా ఫ్లఫీగా ఉంటే. మౌంటీ చాలా ఇష్టం అనమాట ఆమెకి, బేసిక్ గానే మౌంటీ అంటే ఇష్టం. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నాడు కదా, ఇంకా అవన్నీ వెళ్ళి మంచిగా ఆడుకుంటూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.